హే హలో గైస్, ఈరోజు కొండవీడు వచ్చాం. చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఫైనల్లీ ఈరోజు క్రియేట్ చేసాం. నేను ఒక ముగ్గురు వింత జంతువులతో వచ్చాను. ఆ జంతువులను ఒకసారి మీకు చూపిస్తాను, పరిచయం చేస్తాను. వాళ్ళు ఎవరో కాదు, మా క్లాస్మేట్సే. మేము ఇప్పుడు ఒక నలుగురు కలిసి వచ్చామన్నాం కదా, ఒక 2 బళ్ళ మీద వచ్చాం, స్కూటీల మీద. ఇదిగోండి ఈ బళ్ళు. ఇప్పుడు రాబోయే వీడియోస్ అన్నింటిలో మన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. నవీన్ విజయవాడ. ఆ వీడియో నేను ఎంసెట్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి మేము ఫ్రెండ్స్. ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాము, ఒకే క్లాస్లో చదువుతున్నాము. అంతా ఏదైనా ఒకటే కలిసి చేస్తాం. ఇదిగోండి ఇతని పేరు యోనా. అట్లా సీరియస్గా కనబడతాడు కానీ చాలా జోకులు వేస్తాడు, కామెడీ చేస్తాడు. అయితే ఇదిగోండి ఈడే ఇక్కడ కొండవీడు వెళ్దాం అనుకున్నాడు. మేము గుంటూరులో ఏమైనా చేసుకుందాంలే, చూద్దాం అనుకున్నాం. కానీ వద్దు, బోయపాలెం మీద నుంచి కొండవీడు వెళ్దాము అని తీసుకొచ్చాడు. దాన్ని పెట్టి కొట్టడం ప్లాన్ చేసుకున్నారు. ఏం చేయాలి వెళ్తాం, అనవసరం అసలు నన్ను అడిగితే. ఇదిగోండి ఇతని పేరు యశ్వంత్, ఇతను మా క్లాస్మేట్. ఇదిగోండి మనోడు పేటోడు. ఆ చిలకలూరుపేట వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం కామెంట్ చేయండి. అంత రీచ్ రాదు ఫస్ట్లోనే, కానీ ఒకవేళ చూసారంటే. మేము ఫిజియోథెరపీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము ఫిజియోథెరపీ చదువుతున్నాం. మేము ఫిజియోథెరపీలో మొదలైన తర్వాత మాకు ఇదిగోండి ఈ యశ్వంత్ గారు చిలకలూరుపేటాడు ఆడు వీళ్ళిద్దరు పరిచయాలు అయ్యారు. ఇప్పుడు మేము ఒక ప్లాన్ చేసుకున్నాం అన్నా కదా, జస్ట్ ఒక స్టెప్ తీసుకొస్తారు. ఇప్పుడు ఓకే నాకు కూర్చున్న కాడపెట్టి ఎవడు మంచిగా నువ్వు. ఇదిగోండి ఇది మా ప్లాన్ అనమాట. అదిగోండి మనవాడే వండించింది, చికెన్ కర్రీ వండించింది మనవాడే, అందుకే బాబా అన్నాడు. అదిగోండి వీడికి ఆత్రం ఎక్కువ, వీడికి ఆలోచన తక్కువ, ఆత్రం ఎక్కువ వీడికి. ఇదిగోండి మొదలు పెట్టారు. రోటీలు, చికెన్ కర్రీ, ఉల్లిపాయలు అట్లా సెట్. ఇక్కడ ఉంది వెదర్ అయినా కానీ మన చుట్టూ కొండలో ది బెస్ట్ ఉంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇది ఎవరి పొలమో కూడా తెలీదు. పొలంలోకి వచ్చాం, కూర్చున్నాం. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎవరైనా వస్తే మాట్లాడాలి, అడగాలి, బాబాయ్ వాళ్ళని పర్మిషన్ అడగాలి ఎవరైనా వస్తే. అది తర్వాత ఫర్దర్ మ్యాటర్ చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఇది మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. కొంచెం మీకు ఒకవేళ వ్లాగ్ నచ్చిందంటే సపోర్ట్ చేయండి. వీళ్ళేం మాట్లాడలేదు, వీళ్ళు తినే మూడ్లో ఉన్నారు. నేను కూడా ఆపేసేసి మరి మీకు చెప్తున్నా, కొంచెం చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంక మేమేం చేసామో ఏంటో. వెళ్ళేటప్పుడు కూడా మేము ఇదంతా చూపించి కొండవీడు కాస్త కుదిరితే అక్కడ టికెట్ పెట్టుకోవాలంట. కొండవీడు కూడా చూపించే అవకాశాలు ప్రయత్నాలు చేద్దాం మనం. ఇదిగోండి చెట్టుల పొలకాలు, వీడు వీళ్ళు ఆఫ్ కెమెరా బాగా ప్లాన్లు వేస్తున్నారు, ఆన్ కెమెరా ఏం లేదు. అసలు మాట్లాడట్లా, నేను ఒక్కడిని మాట్లాడుకోవాల్సి వస్తుంది. గట్టిదన్నా అదేం తింటారా ఇంకా 6 నెలల కడుపు వచ్చింది, కదలు కూడా కదలేదు. ఫుల్గా తినేసి వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ థమ్స్ అప్ తీసుకురా. కెమెరా మ్యాన్ వీడికి ఏం చేసామంటే వీళ్ళిద్దరికి కెమెరా మ్యాన్కి వీడికి వీడియో తీసి వాడికి అడిగాడికి వాళ్ళని పరోటాలు తీసుకురండి. పరోటాలను అదే పరోటా అంటే పులకాలను డ్రింక్ బాటిల్ తీసుకురామంటే వాడు 8 రూపాయలు పులక, వాడు 50 పులకాలు పట్టుకొచ్చాడు అంతే. వీళ్ళిద్దరు కలిసి మేము 2 కేజీలు చికెన్ వండించుకుని అదిగోండి వాడు ప్రైస్ 700 అయింది మాకు మొత్తం. 700 దానికి ఇంగ్రీడియంట్స్ అని అయ్యని ఉప్పు కారాలు అన్నీ వాడి పెట్టుకున్నాడు. మేము పెట్టుకుంటే మీరు పొద్దున్న వచ్చి డ్రింక్ మీరు తీసుకురండి, వాటర్ బాటిల్ మీరు తీసుకురండి, పులకాలు మాకు 300 అయినాయి, 320 అయినాయి అని చెప్తున్నాడు. ఇక ఇప్పుడు లాస్ట్లో 50 మళ్ళీ కొట్టి మొత్తం ఖర్చు. థమ్స్అప్ 1 లీటర్ థమ్స్అప్ తీసుకొచ్చారు. ఇదిగోండి మిగిలిన వీడు ఎందుకో అట్లా చేస్తాం నాకు అర్థం లేదు. ఏం నీళ్ళు జలుపుతున్నాడు మనుషుల మీద. ఏమ్మా ఒరే ఊరకనే కాదురా మిమ్మల్ని జంతువులు అన్నది. అదో వాడు డ్రింక్ ఎక్కడ తాగుతామా? అరే నీ ఫోన్ మీద నీళ్ళు పోయేస్తాడరా. ఇగో వాడు డ్రింక్ ఎక్కడ తాగుతామా? అరే ఇదే పాములు తిరిగే సంకేతం వస్తుంది ఇక్కడ. గైస్ చూడండి, దాన్ని చూస్తా ఉన్నాను, నేను చెప్తాను. దవడ కింద వేసి నువ్వు అవతలేస్తున్నావుగా. అదిగో
ఊది అవతలేస్తాయి బొయ్యకులు ఒబ్బు. ఈరోజు మంచిగా మేము ఎంజాయ్ చేస్తున్నాము కానీ అది బాగా ఎంజాయ్ చేస్తుంది. దీని కూతురు ఉండాలి, దీని కూతురు మనవరాలు ఉండాలి దీన్ని. అదిగో రెండు పొరాటాలు రెండు మేము తిన్నాం అనుకున్నాం. సరేలే ఇంకేం చేస్తాం. అదిగో మూగజీవిగా అది ఇదిగా ఏం చూడండి సైలెంట్గా. నేను కాలేజీలో అట్ట చేస్తాడు, మన ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు అట్ట చేస్తాడు. అయ్యేం మురికి నీళ్ళు అయ్యి. అదిగో వాడి గురించి అసలు చెప్పక్కర్రా. వాడు ఎటు వెళ్తాడు, వాడు కాసేపు ఆనందం వచ్చిన ఆపుకోలేడు, సంతోషం వచ్చిన ఆపుకోలేడు, బాధ వచ్చిన ఆపుకోలేడు. ఇదిగో ఇది వెదర్ మాత్రం కిరాకుంది గాయస్ అసలు. ఇదిగో కొండలు కానీ, ఇదిగో మేమున్న ఏరియా ఇది ఏంటంటే కొండవీడు వెళ్ళే రోడ్లోనే కొంచెం ఏదో ఒక సైడ్ తీసుకున్నాం, ఒక లెఫ్ట్ సైడ్. ఇదిగో అదిగోండి ఘాట్ రోడ్. ఇది కొండవీడు. నేను ఇంకా చెయ్యి కూడా కడుక్కోలేదు గాయస్. అరే పై ట్యాప్ ఉంది ఇక్కడ ఇట్లా సెట్ చేసుకున్నాం. అరిటాకులు అవి కూడా ఎక్కడే కడిగాం మనం. ఆయన ఇది కథలు చెప్తున్నాడు, ఆడ చెప్తా ఉంటాడు. అది ఇప్పుడు తిన్న పావు గంట కడిగా ఎండిపోయింది మీకోసం.